హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసేసుకొని పల్లీలు ఆయిల్ వేసేసుకొని పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 200 గ్రామ్స్ దాకా వేయాలి. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా మధ్య ఒక 2 ముక్కలు అయితే సరిపోతాయి. ఒక్క టమాటా 2 ముక్కలుగా చేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వేసేసుకుంటే సరిపోతుంది. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జారు చల్లారి తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కల్లుప్పు అయితే వేసేసుకొని కొంచెము బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. తర్వాత తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకొని పల్స్ మోడిచ్చుకుంటా మిక్సీ పట్టేసేసుకోవాలి. తర్వాత సగం దోసకాయ ముక్కలు మాత్రమే వేసాను. సగం దోసకాయ ముక్కలు అలానే ఈ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, సగము మిక్సీ పట్టాం కదా, దాంట్లో కలిపేసేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పోపు కూడమే. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగు వేసేసుకోవాలి. ఇంగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. తర్వాత వచ్చేసి పసుపు వేసేసుకోవాలి. కలర్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఒక పసుపు అయితే వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా పచ్చడిలో వేసేసుకోవడమే. ఇంత కలిపేసేసుకొని పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా దోసకాయ ముక్కల పచ్చడి ఇలా చేసి చూడండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.